హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న తెలుగు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మనకు తొందరలో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, మీరు టెస్ట్ సిరీస్ కానీ బుక్స్ని కానీ రివిజన్ కానీ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఆర్ఆర్బి గ్రూప్ డిని సాధించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి టెస్ట్లు 10 టెస్ట్లు అండ్ ప్రీవియస్ పేపర్లు మీకు వీక్లీ ఒక టెస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. బైలింగ్యువల్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కేవలం 99 రూపీస్. ఇది కూడా మీకు యాప్ మెయింటెనెన్స్ మాత్రమే. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఇదే వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనివల్ల మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి టెస్ట్ సిరీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది. ఓకేనా? విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్తో ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని ట్రై చేయండి. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు ఎగ్జామినేషన్ రాసిన ఫీలింగే ఉంటుంది. అండ్ మనం ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేద్దాం ఫ్రీగా అందరికీ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక 10,000 నుంచి 20,000 మంది రాసినా కూడా మీకు జాబ్ వస్తుందా రాదా కూడా తెలుసుకునే అవకాశం ఈ టెస్ట్ ద్వారా ఉంటుంది. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా, లేదా కేవలం ఎవరో అప్లై చేస్తున్నారు కాబట్టి నేను అప్లై చేశారా, లేదా సీరియస్ ఆస్పిరెంటా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయినా, అప్లికేషన్ ఎవరో చేయమంటే చేసినా కూడా, అండ్ ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఉంది కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోయినా, నేను 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఆర్ఆర్బి గ్రూప్ డినే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కోచింగ్ తీసుకోవడం. లేదు సార్, కోచింగ్ పెట్టుకునేంత మనీ లేవు మా దగ్గర, మేము కోచింగ్ తీసుకోలేము, కోచింగ్ లేకుండా జాబ్ రాదా అంటే వస్తుంది. స్టాండర్డ్ బుక్స్ని వాడినప్పుడు. ఓకేనా? స్టాండర్డ్ బుక్స్ని వాడినప్పుడు. నెక్స్ట్ సార్, స్టాండర్డ్ బుక్సే వాడుతున్నాం కానీ మరి ఎలా సార్ అంటే స్ట్రాటజీ. ఓకేనా? స్ట్రాటజీ అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీని ప్లే చేయడం. అంటే ఆర్థమెటిక్ చదువుతావా, రీజనింగ్ చదువుతావా, జనరల్ సైన్స్ చదువుతావా, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నావా, వాటిని వదిలేస్తావా? ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వేస్తూ బుక్స్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, చదవడమే స్టార్ట్ చేయాలి, కన్ఫామ్గా చదవాలి. సార్, నేను కోచింగ్ అనేది ఆఫ్లైన్లో తీసుకోవట్లేదు, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. పర్లేదు, నువ్వు ఆన్లైన్లో తీసుకున్నప్పటికీ కూడా డైలీ నువ్వు చేయాల్సింది ఏంటంటే రన్నింగ్ నోట్స్ నువ్వే రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక చాప్టర్ విన్నావు, లేకపోతే ఈరోజు ఒక టాపిక్ విన్నావు, ఆ టాపిక్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చదువుతావు కదా. పడుకునే ముందు ఒక రఫ్ షీట్ తీసుకొని, ఒక పెన్ పేపర్ తీసుకొని, కళ్ళు మూసుకొని నీకు ఏం గుర్తున్నాయి, నీకు ఎంత వరకు వచ్చింది, ఆర్థమెటిక్లో నీకు ఏ ఫార్ములాస్ గుర్తున్నాయి, పర్సంటేజ్ చదివినావా, లేకపోతే ఇంట్రెస్ట్ చదివినావా, అసలు ఇంకేం చదివినావు, పైప్స్ చదివినావా, ఇంకేం చదివినావు అనేది మాత్రమే నువ్వు ఒక పెన్ పేపర్ తీసుకొని డైలీ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? డైలీ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయి. దీనివల్ల నీకు ఏమవుతుందంటే మార్నింగ్ మొత్తం చదివింది ఈవినింగ్ వరకు మెమొరైజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, చదవకుండా ఎవరికి జాబ్ రాదు, కష్టపడకుండా ఎవరికి జాబ్ రాదు. మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అంటే, కష్టపడుతూ స్మార్ట్ వర్క్ ఎవడైతే చేస్తాడో వానికి జాబ్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకో, లైఫ్లో సక్సెస్ అవుతావు. ఏ జాబ్కైనా, ఆర్ఆర్బి గ్రూప్ డి కాదు, ఏ జాబ్కైనా నువ్వు సక్సెస్ అవుతావు. సో కాబట్టి ఒకటి కోచింగ్ అన్నా ఉండాలి. కోచింగ్ లేనప్పుడు ఓన్ ప్రిపరేషన్లో స్టాండర్డ్ బుక్స్ అయినా ఉండాలి. స్టాండర్డ్ బుక్స్తో పాటు స్ట్రాటజీ ఉండాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. ఇవి 3 నువ్వు ప్రయత్నిస్తేనే ఏ జాబ్కైనా సక్సెస్ అవుతావు. సరే, ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డికి నేను ప్రిపేర్ అవుతున్నా సార్, మరి నేను ఎలాంటి టెస్ట్ సిరీస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఓకేనా? నేను ఎలాంటి టెస్ట్ సిరీస్ని సెలెక్ట్ చేసుకోవాలి? అసలు టెస్ట్ సిరీస్ కానీ ఈ పీవైక్యూస్ కానీ ఎందుకు అంటే, వీటి వల్ల నీకు ఏమవుతుందంటే, నువ్వు చదువుకున్న చదువు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే నీకు మార్కులు వస్తాయా, నెగిటివ్లోకి వెళ్తున్నావా, ఎంత లోలో ఉన్నావా అని నీకు అర్థం అవుతుంది. సో ఇది నీకు ఏం చేస్తుంది అంటే, నిన్ను ఇంకొంచెం ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక టెస్ట్ రాసాం, మన విజన్ అప్డేట్ రాసాం అనుకుందాం, 30 మార్కులే వచ్చినాయి అనుకుందాం. 30 మార్కులు మరి జాబ్ రాదు కదా, నీకు ఎంత రావాలి? 70 మార్కులు రావాలి. ఈ 70 మార్కులకు ట్రై చేస్తావు కదా. ఇప్పుడు ఈ 30 మార్కులు వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ అన్ని నీకు ఈజీగా ఉన్నాయి, నువ్వు ఎక్కడైతే క్యాన్సిల్ చేసినావో వాటి నుంచి మార్కులు నేర్చుకుంటావు కదా. సో ఈ విధంగా నీకు టెస్ట్లు అనేవి పనిచేస్తాయి. సార్, మరి స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, ప్రజెంట్ మార్కెట్లో స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ అనేవి ఎక్కడా లేవు. ఎక్కడా కూడా స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ అనేవి ఉండవు. ఇక్కడ మా టెస్ట్ల నుంచే మీకు జాబ్ వస్తుంది, మా టెస్ట్ల నుంచే మీకు సబ్జెక్ట్ వస్తుంది అని ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన పని లేదు. ఓకేనా?
ఈవెన్ నా టెస్ట్ సిరీస్ నుంచి అయినా కూడా మీకు జాబ్ వస్తుందని చెప్పాను. కాకపోతే ఏంటి అంటే ఇవి మీకు కేవలం ప్రాక్టీస్ లాగా మాత్రమే పనిచేస్తాయి. ఓకేనా, సబ్జెక్ట్ లాగా మాత్రమే పనిచేస్తాయి. ఆ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే పనిచేస్తాయి. మీకు ఒకవేళ రిపీట్ అవుతే జనరల్ సైన్స్ నుంచి కానీ జనరల్ అవేర్నెస్ గురించి కానీ ఆ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ నుంచి రిపీట్ అవుతాయేమో కానీ రిమైనింగ్ ఎక్కడా కూడా మీకు రిపీట్ అయినట్టు అనిపించవు. కాకపోతే అవే కాన్సెప్ట్ తోనే మీకు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి అనమాట. సో కాబట్టి మీరు ఒక టెస్ట్ సిరీస్ ని చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్ఆర్బి స్టైల్లో ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, గ్రూప్ డి స్టైల్లో ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ దాని రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుందా, మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుందా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకు అవైలబుల్ ప్రైస్లో ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, చాలా మంది ఏంటంటే సార్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కావాలి, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారంటే మీ అంత తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఉందో దాన్ని మీరు ఆఫ్లైన్లో చేయరు, ఆన్లైన్లో మాత్రమే రాయడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైతే ఆన్లైన్లో ఈ ఎగ్జామినేషన్ని రాస్తూ ఉంటారో మీకు మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంది, నీ దగ్గర టెస్ట్లు ఉన్నాయి, నువ్వు కష్టపడుతున్నావు అండ్ స్మార్ట్ వర్క్ చేస్తున్నావు, ఏం చదవాలి ఎట్లా చదువుతావు, నీకు జాబ్ ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు టెస్ట్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన వీడియో అంటే, టెస్ట్ సిరీస్ ప్రమోషన్స్ కోసం కాదు. మార్కెట్లో ఎక్కడ టెస్ట్ సిరీస్ అనేవి నీకు ఎగ్జాక్ట్గా ఉండవు, అవి జస్ట్ నువ్వు నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా మాత్రమే ప్లాన్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ప్రైస్ చూసుకో, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయా, రిజల్ట్స్ ఉందా, అవైలబుల్గా ఉన్నాయా, సో మనకు ఓకే అనిపిస్తున్నాయా, అలా చూసి ఒక పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ని నువ్వు ప్లాన్ చేసుకో. ప్రతి వీక్ 1 వీక్ ఎవ్రీ వీక్ నువ్వు ఒక ఎగ్జామినేషన్ రాయాలి. సో 1 వీక్ మొత్తం ప్రిపేర్ అవ్వు, 1 వీక్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయి. ఒక 1 వీక్లో 30 మార్క్స్ రావచ్చు, ఒక 1 వీక్లో 40 మార్క్స్ రావచ్చు, ఒక వీక్లో 50, ఒక వీక్లో 60, ఒక వీక్లో 70, ఒక వీక్లో 80 రావచ్చు. ఇలా ఇంప్రూవ్ అవ్వకుంటూ వెళ్ళిపోతా ఉంటేనే నీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.